హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున మొదటి 3 సంతకాలు ఈ ఫైళ్ళపైన పెడతారని అయితే చెప్తున్నారు. మరి ఆ వివరాలంటే పూర్తిగా తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీలో ఈ నెల 12న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు అండి. ఈయన ఉదయం 11:27 అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ తర్వాత 3 కీలక అంశాలపై అయితే తన తొలి సంతకం చేయబోతున్నారు. వీటిపై గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీ ఇచ్చి ఉన్నారు. వీటిలో మొదటిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్, డిఎస్సి పరీక్షలు నిర్వహించిన కూడా ఫలితాలు కూడా ప్రకటించలేదు ఇంతవరకు. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. దానిపైన జరిగినంత చర్చ మరో అంశం లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటుగా అర్బన్లో ఓటర్లు కూడా ప్రభుత్వ భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని అయితే భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తా అని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే భూ హక్కు చట్టం రద్దు చేయనున్నారు. ఇక మూడవ సంతకం పైన అయితే పెన్షనర్ల పెంపు అండి. పెన్షన్లు పెంపు పైన అయితే మూడో సంతకం ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లు ఐదేళ్లలో 2,000 నుంచి 3,000కు మాత్రమే పెంచి ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్న జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3,000 ఇస్తా అని భావిస్తే దానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారు. దీంతో పెన్షనర్లు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నా అని కూడా చెప్పారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000 చొప్పున జూలైలో వచ్చే 4,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు అయితే ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారు.